హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ తయారు చేసుకుందామండి. ఒక స్పూన్ కారం వేసానండి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి. మటన్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేను మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మటన్ మొత్తం పట్టేలాగా కారం. 3 ఉల్లిపాయలండి, ఒక టమాటా, 6 పచ్చిమిరకాయలు పెట్టుకున్నానండి. కొంచెం ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, జీలకర్ర, గసగసాలు పెట్టుకున్నానండి. ఎల్లుల్లిపాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క, బాండి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసాను. ఆనియన్స్ వేసుకుందామండి. ఆయిల్ కాగిపోయింది. మటన్ 1/2 కేజీ అండి. అది నాకు 2 అయితే సరిపోతాయి. నాకు గ్రేవీ ఎక్కువ కావాలని ఆనియన్ ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నానండి. నేను చూపించిన మసాలాని నేను ఇలా దంచుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా మొత్తం నేను ఏది మిక్సీ పెట్టనండి, ఇలాగ దంచుకుంటానండి. ఏ కర్రీ చేసినా మిక్సీలో చేస్తే నాకు అస్సలు నచ్చదండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. మొత్తం కలిసేటట్టు ఇలాగా కలుపుకోవాలండి. మగ్గిపోయిందండి మసాలా ఆల్రెడీ. ఇప్పుడు మటన్ వేసుకుందామండి. బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి. నేనే షూట్ చేయడం వల్ల అది కదిలిపోతుందని పెనం పట్టుకోక. చిన్న పసుపు వేసుకుందామండి. టమాటాలు వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. మూత పెట్టుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందండి. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది, బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. చూడండి, ఆయిల్ అంతా ఎలా కనిపిస్తుందో మనకి. మటన్ అది సాల్ట్ వేసానండి. మటన్ అది లేతగానే ఉందండి, అందుకే కుక్కర్లో పెట్టలేదని మామూలుగానే వండేస్తున్నాను నేను. గ్లాస్ వాటర్ వేసానండి. కరెక్ట్గా గ్లాస్ వేసానండి, ఎక్కువ పోయలేదు. ముక్కలు మునిగేటట్టు పోసుకుంటే చాలండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకుంటే కాసేపు మగ్గిపోద్దండి. నేను ఏది హెవీగా మసాలాలు ఏం వేయనండి. అలా సింపుల్గా దంచేసుకొని వేసుకుంటాను, అప్పటికప్పుడు చేసుకుంటానండి. బయట నుంచి తెచ్చిన మసాలా గట్ట ఏమేయండి. అయిపోయిందండి ఆల్రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకుంటే అయిపోయినట్టు అండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీకు ఏ కర్రీ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.